నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక రాష్ట్రంలో మళ్ళా విద్యార్థులు యువత అంతా రోడ్లపైకి వస్తూ ఉన్నారు. మరి ధర్నాలు, రాస్తారోకోలు మళ్ళీ పాత రోజులే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎక్కడొచ్చింది మార్పు 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 అంటారు కదా అని చెప్పి అలా ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం లేదు ఎవరి దగ్గర. కేసీఆర్ మనల్ని ముంచిండు, మోసం చేసిండు, నాశనం పట్టిండు, నీళ్లు నిధులు నియామకాలని చెప్పి టాగ్లైన్తోని అధికారంలోకి వచ్చిన తర్వాత అవి కూడా సాధించలేదు. అందుకే మాకు మార్పు కావాలని చెప్పి కోరుకుంటే చివరికి ఇలా మళ్ళీ రోడ్లపైకి వచ్చిన పరిస్థితి, ఇలా మళ్ళా అదే విద్యార్థులను ఎక్కడికక్కడ నిర్బంధించే పరిస్థితి. తెలంగాణ సాధించడానికి కారణమైనటువంటి ఆ ఉద్యమ నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని ఇలా తుంగలో కలిపిరని చెప్పొచ్చు, బొందలో పెట్టిరని చెప్పొచ్చు. ఇప్పుడు నీళ్ళంటరి, నీళ్ళని పట్టుకుంటోడు లేడా, చేతన అవుతలేదా? నిధులు అంటరి, నిధులు సాధించేది లేదా, తెచ్చేది లేదా, జనరేట్ చేసేది లేదా, ప్రజలకు పంచేది లేదా. ఇక నియామకాలకు వస్తే ఇక మనందరం చూస్తూ ఉన్నాం. ఇలా విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చారు. అశోక్ నగర్ లైబ్రరీ కాడికి కాంగ్రెస్ అగ్రనాయకుడైన రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆనాడు నీతులు వల్లేపిస్తే రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినాయి మరి ఇలా నీ ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు ఎట్టి పరిస్థితులల్లో ఫిల్ చేస్తామని చెప్పి ఇలా 53,000 ఉద్యోగాలు ఇచ్చి అవి కూడా ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డ అని చెప్పుకొని ఇలా వదిలేస్తే మరి మిగతా ఉద్యోగాల పరిస్థితి ఏంది, గతి ఏంది? ఆనాడు సరూర్ నగర్ స్టేడియంకి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ ఇప్పించి మరి ఆ డిక్లరేషన్ ఇప్పటిదాకా చూసినోడు లేడు, మాట్లాడినోడు లేడు, చెప్పేటోడు లేడు. మరి ఎందుకు మీరు మాయమాటలు చెప్పిండ్రు? విద్యార్థుల భవిష్యత్తుని ఎందుకు చెలగాటమాడినరు? రైతులను అట్లా బాధ పెడితిరి, మహిళల్ని ఇట్లా బాధ పెడితిరి. ఇలా యువతని ఆగం చేస్తూ ఉన్నారు. వాళ్ళనంటే బాధ పెట్టిన వాళ్ళు భరించినరు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళను భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు కదా. మరి వాళ్ళు ఏమి ఆశించి నిన్ను గెలిపించి ఇలా ఆ కుర్చీలో కూర్చోబెడితే నువ్వు ఏమి సాధించి చూపించినవో చెప్పాలి. ఆనాడు 20 లక్షల మంది, 30 లక్షల మంది, 40 లక్షల మంది నిరుద్యోగులని ఇబ్బంది పెడతా ఉన్నాడు కేసీఆర్. అంతమంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని చెప్పిన కాంగ్రెస్ దొంగ నాయకులు ఇవాళ మాట్లాడతలేరు. జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటే మాట్లాడేటోడు లేడు. మేము వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. మళ్ళా దానికి ఎలా ఎస్సీ వర్గీకరణ అడ్డమస్తా ఉంది, అది కోర్టుల్లో ఉన్నదని చెప్పి ఇలా ఇవ్వకపోతే మరి మీ ఇస్తా అన్న చిత్తశుద్ధి ఎక్కడున్నది? ఎందుకు ఇవ్వలేదు? ఒక్కసారి చూడండి. ఆనాడు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఏమి ఇప్పించారు చూడండి ఒకసారి. నేను జస్ట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ చూడండి, 2 lakh వేకెన్సీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ సెక్టార్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ ఏ ఇయర్లా చెప్పారు. 2 లక్షలు వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలను మేము ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పిన మీరు ఇలా మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నయ్యా? మీరు చెప్పింది వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎంప్లాయ్మెంట్. కానీ మీరు ఇచ్చింది 53,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చి అవి కూడా మీకు సంబంధించినయా అంటే వాళ్ళకి సంబంధించినవి కావు అవి. అది గత సర్కారైన బీఆర్ఎస్ వేసిన నోటిఫికేషన్ల ద్వారా వచ్చిన ఉద్యోగాలకు వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చుకుంటా ఫోటోలు, ఫోజులు, ఇక దానికో పెద్ద సభలు, ఉద్యోగాలు ఇచ్చి కూడా ప్రమోషన్లు ఇచ్చి కూడా సభలు పెట్టుకున్న నాయకులని ప్రభుత్వాన్ని మిమ్మల్ని చూస్తున్నాం. సరే ప్రమోషన్ చేసుకోవద్దా? చేసుకోరు ప్రమోషన్, కానీ ఎప్పుడు చేసుకోవాలి? ఎంత చేసి ఎంత చేసుకోవాలి? చేసేది గింత, చెప్పుకునేది కొండంత. ఇది ఇట్లా అయిపోయా. ఉద్యోగాలు ఇస్తామని చెప్తే 2 లక్షల ఉద్యోగాలు గంగల కలిపేస్తారు. ఇగో నేను మొదలే చెప్తా ఉన్నా. ఇగో నీళ్లు, ఫస్ట్ నీళ్ళ ముచ్చడి చెప్పారు. ఇలా ఎత్తుకపోతుంటే నేను అడ్డం పడాలని అంటుండు రేవంత్ రెడ్డి. ఏమంటుండంటే పక్కా ఫెయిల్యూర్ ఇది నిజంగా. బీఆర్ఎస్ ఈ విషయాల్లో నిలబెట్టుకోలేకపోయింది కాబట్టే బీఆర్ఎస్ని పక్కన పెట్టిరని చెప్పినాక ఇలా మరి మీరేం నిలబెట్టుకుని మీరు పండబెట్టిరు. ఆయనతో వాళ్ళన్నా ఏదో అటో ఇటో ట్రై చేసిరు, కానీ మీరు ఆయనతో పండబెట్టిరు. ఇలా ఇక్కడ నీళ్లు కిందోడు దోసుకపోతుండు, ఆడు ఎత్తుకపోతుండు, ఏపీ వాళ్ళు అంతా తీసుకపోతూ ఉన్నారు, పక్క రాష్ట్రాలు ఎత్తుకపోతున్నాయి, దిగువ రాష్ట్రాలు అన్నీ కూడా నీళ్లు తీసుకపోతూ ఉంటే మాకు అడ్డం పడాలని అర్థమవుతలేదు అని చెప్పి నీళ్ళల్లో ఫెయిల్. ఇక్కడ ఇక నిధులైతే మనందరికీ ఇప్పటికే 150,000 కోట్ల అప్పయింది రాష్ట్రానికి. కేసీఆర్ అప్పుల రాష్ట్రం చేసాడని చెప్తారు. మీరేమన్నా గొప్ప చేసిరా? గొప్పల రాష్ట్రం అయింది అయ్యలా. మరి అదెందుకు ఆనాడు ఆ మాటలు చెప్పి ఇలా మీరెట్లా అప్పులు చేయబడుతుంది?
ఆ కేసీఆర్ చేసిన తప్పులకు అప్పులు చేస్తున్నాం, అందుకోసానికి అవుతున్నాయి. కాదు, మీరు సరిగ్గా పరిపాలించడం చేతగాక చేస్తున్నటువంటి తప్పులు ఇవన్నీ కూడా. మీరు పెట్టుకున్న హామీలు వాగ్దానాలు నెరవేర్చలేక ఆడుతున్న దొంగ నాటకాలు ఇవన్నీ కూడా. ఈ 1,50,000 కోట్లు అప్పు చేసి పెట్టిర్రు. ఎవరిని అడిగి చేసిర్రు? ఎవరి మీద పెట్టినరు? ఎందుకోసానికి చేసిండ్రు? ఇలా రాష్ట్ర ప్రజలు అడగరా? ఆనాడు మీరు మాట్లాడలేదా? మరి నియామకాలు ఇగో మీరే చెప్పిర్రు. ఈ నియామకాలు ఎక్కడ పోయినాయా? ఎన్ని ఇచ్చిర్రా మీరు? ఎన్ని చెప్పినరా మీరు? 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో వచ్చిన మొదటి సంవత్సరమే ఖచ్చితంగా ఫిల్ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పించి, మీరు చెప్పి ఎక్కడ పోయినా అదే చెప్పి, సరవనార్ స్టేడియంలో ప్రియాంక గాంధీతో చెప్పించి ఇలా ఎక్కడ పోయింది? దానికి సమాధానం ఉన్నదా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గర ఉన్నది? విద్యార్థులు సస్తా ఉన్నారు. ఆనాడు మీరు ఏం చెప్పిండ్రు? ఎన్నికలకు పోయేటప్పుడు విద్యార్థులు అశోక్ నగర్ లైబ్రరీ కాడ, క్యాంపస్ల కాడ వాళ్ళకు లక్షల రూపాయలు ఫీజులు పే చేసి అక్కడ ఇక్కడ కోచింగులు తీసుకుంటా, 5 రూపాయల భోజనం తినుకుంటా, ఇంటికాడ పోతే వాళ్ళు అడుగుతారేమో అన్న బాధకు పోకుండా కూడా ఇక్కడ ప్రిపేర్ అయ్యకుండా సస్తా ఉంటే, లగ్గాలు చేసుకోకుండా, ఇటు ముహూర్తాలు లేకుండా, ఇటు భవిష్యత్తు లేకుండా నాశనం అయిపోయారు కదా. ఆ రోజు మీరు చెప్పింది ఇదే కదా. అలా భవిష్యత్తును ఖరాబ్ చేసిండు కేసీఆర్. ఎంతోమంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైండు కేసీఆర్ అని చెప్పిన మీరు ఇలా ఏం చేస్తూ ఉన్నారు? మరి దీనికి సమాధానం ఏంది? మరి ఇప్పుడు ఈ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ అనేది అందరికీ ఎరక, వాలేషన్ నోటిఫికేషన్ అని తెలుసు. మీ జాబ్ క్యాలెండర్ ఎక్కడా? వీళ్ళు అడిగేది ఒకటే, మా జాబ్ క్యాలెండర్ ఎక్కడా? మాకు మీరు టీజీపీఎస్సీ ద్వారా ఇప్పిస్తానని చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్, ఉద్యోగాలు, మరి ఆ గ్రూప్స్, మరి రకరకాల డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఖాళీలు ఉన్నాయో వాటిని ఎప్పుడు ఫిల్ చేస్తారు, ఎప్పటిలోపు ఇస్తారు, ఇచ్చే అవకాశం ఉందా లేదా? అసలు ఇంకా వీళ్ళ కోసం కాకపోతే అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నట్టు? ఎవరి కోసం తెచ్చుకున్నట్టు? ఇంకా చూడు, ఆనాడు ప్రియాంక గాంధీ ఇంకేం చెప్పిందో. ఈ సిగ్గులేని దద్దమ్మలు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఇగో 2 లక్షల ఉద్యోగాలు మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫిల్ చేస్తాం, అది మొదటి సంవత్సరంలోనే అని చెప్పాను. ఇక్కడ చూడు, బ్యాక్లాగ్ పోస్ట్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ విల్ బి ఫిల్డ్ అప్. అయినాయా? ఇచ్చిండ్రా? ఏ నోటిఫికేషన్లో ఉన్నాయో చెప్పాలి. జాబ్ క్యాలెండర్ రిలీజ్డ్ ఆన్ టీ ఫార్మేషన్ డే ఆన్ June 2. ఎన్ని June 2 వచ్చినాయి తెలుసా మీకు? 2 June 2 వచ్చినాయి వీళ్ళు వచ్చిన తర్వాత. మొదటి June 2 మరి ఈ మంత్లోనే మొన్న వచ్చింది June 2. ఎక్కడ పోయింది మరి జాబ్ క్యాలెండర్? ఇవ్వడం చేతనైతే లేదా? చేతగాని మాటలు ఎందుకు చెప్పాలి మరి మీరు? అపాయింట్మెంట్ లెటర్స్ టు బి గివెన్ ఆన్ హైదరాబాద్ లిబరేషన్ డే అంటూ ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్స్. ఇక ఇదేదో గొప్పగా సాధించినట్టుగా. ఇది మాలాగా ఇక ఈ గతంలో ఎవ్వరూ చేయలేదు. అసలు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదు ఉద్యోగాలు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఇంతగానం ఫిల్ చేయలేదు ఉద్యోగాలు అని చెప్పినటువంటి ఈ నాయకులు ఇక అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తామని గొప్ప చెప్పిండ్రు. టీఎస్పీఎస్సీ టు బి స్ట్రెంథెండ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ. అయిందా? స్ట్రెంథెన్ చేసిండ్రా? యూపీఎస్సీ తరహాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తామని చెప్పారు కదా, మరి అయ్యిందా? ఎక్కడ ఆగింది అది? సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఫర్ జాబ్ అప్లికెంట్స్ ఎక్కడున్నది అది? ఆ పోర్టల్ ఏది? ఆ పోర్టల్ ఏడవన్నది? మరి ఉద్యోగాలు ఇస్తామని చెప్తిరి. త్వరలో ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఏ త్వరలు ఉన్నది? ఎందుకు వెళ్తలేదు దానికెళ్ళి? ఎందుకు ఆగిపోయినాయి? ఇంకా అన్నిటికంటే వీళ్ళు చెప్పినటువంటి శుద్ధ అబద్ధం, పెద్ద బ్లఫ్. ఇగో, మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆఫ్ 4K 4,000 రూపాయలు నిరుద్యోగ యువతకి ఇస్తామని చెప్పారు. ఒక్కనికి రాష్ట్రంలో 4,000 రూపాయలు వస్తుందేమో చెప్పండి. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి కింద మెసేజ్ చేయండి. మనకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ఈ దొంగలు ఇలా ఏడవన్నారు? ఎందుకు ఇస్తలేరు? ఇవ్వాలన్న ఉద్దేశం ఉందా అసలు లేదా? 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది, ఇంకెప్పుడు ఇస్తారు మీరు? సో మీతోని ఇది కాదు. నీళ్లు ఆపుడు చేత కాదు, నిధులు తెచ్చుడు చేత కాదు, నియామకాలు వేసుడు చేత కాదు. చప్పుడు ఏక దిగిపోతే బెటర్ అని చెప్పేసి పబ్లిక్ అంటా ఉన్నారు. ఇలా యువత అంటా ఉంది. ఆడ ధర్నా చౌక్ కాడ ఏడుస్తూ ఉన్నారు.
విద్యార్థులు ఏడుస్తూ ఉన్నారు ఇందిరా పార్క్ కాడ. ఇంటికి పోతే ముఖం చూపెట్టుకోలేకపోతా ఉన్నాం. ఏదన్నా సాధించి వస్తామని చెప్పి మాటిచ్చి వచ్చిన వాళ్ళం ఇలా ఉద్యోగాలు వేయకపోతే మేము ఏం చేసుకొని బతకాలి, ఎట్లా బతకాలి, ఇలా మాకు ఖర్చులకు కూడా ఇబ్బంది అవుతా ఉన్నదని చెప్పి ఏడుస్తుంటే గ్రామాలలో వ్యవసాయాన్ని బొందబెడతారు, పట్టణాలలో ఉద్యోగాలను బొందబెడతారు. మీరు ఎవరిని పైకి తెచ్చిరో చెప్పుండ్రి. ఏ వర్గం సంతోషంగా ఉందో చెప్పండి. ఈ రాష్ట్రంలో ఏ వర్గం బాగుపడ్డదో చెప్పండి. ఒక్క కాంగ్రెస్ నాయకులు తప్ప ఎవ్వడూ బాగుపడలేడు. వాళ్ళ అక్రమాస్తులు పెరిగిపోతూ ఉన్నాయి విపరీతంగా. వాళ్ళకు వచ్చినాయి ఉద్యోగాలు కాబట్టి ఇక ఎవరి ఉద్యోగంతో మాకు పట్టలేదంటారు. ఇలా ఇంటికో 2 ఉద్యోగాలు వాళ్ళు వేసుకున్నారు దొంగలు. ఆనాడు కుటుంబ పాలన అని చెప్తారు కదా, ఇలా మరి కుటుంబ పాలన కనిపిస్తలేదా? జానారెడ్డి కుటుంబం, కోమటిరెడ్డి కుటుంబం, గడ్డం కుటుంబం, మల్లు కుటుంబం, ఇంకెన్ని కుటుంబాలు, మైనంపల్లి కుటుంబం, ఎన్ని కుటుంబాలు లేవి అలా? ఇద్దరిద్దరు ముగ్గురు సరిపోవని మంత్రి పదవులు మీకు మీరే నింపుకుంటా ఉంటే మరి విద్యార్థుల ఉద్యోగాలు ఎన్నడూ నింపుతారని చెప్పి ఇలా ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పే దమ్ము ఒక్క కాంగ్రెస్ నాయకుడి కన్నా ఉందా?